రైట్ మరో బ్రేకింగ్ చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుణ్ణి ప్రసాదాన్ని వాడుకుంటున్నారని భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. తిరుమల లడ్డు కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడంపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందన్నారు. ఈ వ్యవహారంపై నిజ నిజాలను తేల్చడానికి ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు చేస్తుందన్నారు. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా కూడా విచారణ జరపాలని డిమాండ్లున్నాయని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి చాలా మంది తుచ్చమైన రాజకీయం కోసం ఈ కక్కుర్తి ఈ అధికారం కోసం దేవుడిని అడ్డం పెట్టుకోవటం, దేవుడు ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవటం, భక్తుల మనోభావాలను అడ్డం పెట్టుకోవటమా? వీరొక్కలే కాదు, వీరి మాటలను నమ్మి ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి చాలామంది ప్రవచనకారులు, చాలామంది కాషాయ బట్టలోళ్ళు, ఒక ఆవిడైతే హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ వచ్చేస్తుంది. ఒక ఆవిడ రైల్లో, ఆవిడ ఎవరో పేరు తెలియదులే, హైదరాబాద్లో రైలు ఎక్కి భజన చేసుకుంటూ అమ్మో జగన్మోహన్ రెడ్డి కలిపేశాడు భజన చేసుకుంటూ వచ్చేస్తుంది. వీళ్ళందరినీ ఏం చేయాలి? కోసి దేవుడు నిజంగా దేవుడు అని వీళ్ళకి ఈ భూమి మీద శిక్ష చేస్తే కోసి కారం పెట్టద్దు అసలు దేవుడు? ఇంత దుర్మార్గమా వీళ్ళు, ఇంత కిరాతకమా? ఇవాళ ఈవో శ్యామలరావు గారిని ఏం చేయాలి? తను ఈవోగా ఉన్నాడు. ఈ వెంకయ్య చౌదరిని ఏం చేయాలి? ఈ పాపం చేసినటువంటి వీళ్ళు, ఈ పాప ప్రచారాన్ని చేసిన వాళ్ళు పైగా సంప్రోక్షణ చేస్తారు అని చెప్పి, హోమాలు చేశాం, వాస్తు పూజ చేశామని చెప్పని వీళ్ళని ఏం చేయాలి? ఖచ్చితంగా కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు. వెళ్ళిపోతాం అంటే వెళ్ళిపోతే జనమే చొక్కి చంపేస్తారే, దాని గురించి కాదా. దేవుడు వేసేటువంటి శిక్షకు మాత్రం మీరు తప్పుకోలేరు. కోర్టులు తప్పుకోవచ్చు, ముఖ్యమంత్రి జగన్